ఈ ఏడాది ఖచ్చితంగా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల నుండి సినిమాలు వస్తాయని అనుకున్నారు ట్రేడ్ పండితులు. రామ్ చరణ్ నుండి అయితే గేమ్ చేంజర్ చిత్రం వచ్చింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నుండి కూడా ఒక సినిమా విడుదలవుతుంది. కానీ అది ఎప్పుడు విడుదలవుతుంది అనేది నిర్మాతలకు కూడా తెలియదు పాపం. ఇదే సమస్య ఇప్పుడు ప్రభాస్ విషయంలో కూడా జరుగుతుంది. కల్కి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన నుండి రాజాసాబ్ చిత్రం వెంటనే విడుదలవుతుందని అనుకున్నారు. ఎందుకంటే కల్కి చిత్రంతో పాటుగా రాజాసాబ్ సినిమా షూటింగ్ ని కూడా ప్రభాస్ సమాంతరంగా మొదలు పెట్టాడు. 80% షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ 10న విడుదల చేసేస్తామని నిర్మాతలు చెప్పుకొచ్చారు. కానీ ఎలాంటి పురోగతి లేదు. విఎఫ్ఎక్స్ వర్క్ పై ప్రభాస్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేయడంతో మళ్లీ రీవర్క్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా విడుదలని వాయిదా వేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రభాస్ ఈ సినిమా కోసం ఈ ఏడాది ఒక్కరోజు కాల్ షీట్ కూడా ఇవ్వలేదట. ఈ ఏడాది ఆయన కేవలం హనురాఘవపుడి సినిమా షూటింగ్ లో మాత్రమే పాల్గొన్నాడట. రాజాసాబ్ సినిమా పూర్తవ్వాలంటే ప్రభాస్ 45 రోజుల కాల్ షీట్స్ ఇవ్వాలి. కొంత టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉండటంతో పాటు రీషూట్ చేయాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయట. ఫలితంగా ఈ చిత్రం ఈ ఏడాది విడుదలవ్వటం కష్టమే. ఏడాదికి 2 సినిమాలు చేస్తూ వచ్చిన ప్రభాస్ ఈ ఏడాదిని ఖాళీగా ఉంచబోతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ అది దాదాపుగా అసాధ్యమని అంటున్నారు. ఇంకా సమయం పట్టే అవకాశం ఉందట. మరోపక్క సందీప్ రెడ్డి వంగతో చేయబోయే స్పిరిట్ చిత్రాన్ని ఈ ఏడాది మొదలు పెట్టే అవకాశాలే లేవట. సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని 120 వర్కింగ్ డేస్ లో పూర్తి చేయాలని, అందులో ప్రభాస్ 90 రోజులు పనిచేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ వరకు మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది.